కడప జిల్లాలో ఇసుక తవ్వకాల కారణంగా ఇద్దరు విద్యార్థుల మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. చక్రాయపేట మండలం కుమర కాలువ వద్ద పాపాగ్ని నదిలో అక్రమంగా జరిగిన ఇసుక తవ్వకాలతో ఏర్పడిన భారీ గొంతులో పడి కరపరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన అక్రమ ఇసుక తవ్వకాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అక్రమ మైనింగ్ పైన గతంలోనే కలెక్టర్ మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నదిలో లోతైన గొంతులు తీయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంటూ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని కోరారు. మరోవైపు పులివెందుల ఆర్టీఓ స్పందిస్తూ అక్రమ ఇసుక తవ్వకాల వల్లే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు. తవ్వకాలకు ఉపయోగించిన 2 యంత్రాలను సీజ్ చేసి బాధ్యులపైన చర్యలకు నివేదిక సమర్పిస్తున్నట్లుగా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దురదృష్టకరము, అత్యంత బాధాకరము. బాగా చేతికొచ్చిన యువకులు, ఆ తల్లిదండ్రులకు ఉండేది ఆ ఇద్దరు పిల్లలే. పాపం ఇద్దరు కూడా ఒకే రోజు ఆ గుంతలో పడి, తట్టు వాళ్ళు చనిపోయిన, ఒకరి నీళ్ళలో పడినారు. వాళ్ళని సేవ్ చేయబోయి ఇంకొకరు దిగి ఇద్దరు కూడా పాపం ఒకరి చేయి ఒకరు పట్టుకొని చనిపోయినారు. ఎవరైనా చూసినా కూడా అత్యంత బాధ కలిగించే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి కారణం కూడా గడిచిన దాదాపు 20 మాసాలుగా పాపాగ్ని నదిని అధికార పార్టీ నాయకులు, స్థానిక అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఏ రకంగా కొల్లగొడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. అనేక సార్లు ఈ గ్రామస్తులు